బంగారు దుకాణాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు మరియు అలారం సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారులకు ఏఎస్పీ జావలి సూచనలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు బంగారు వ్యాపార దుకాణాలపై దాడులు, దొంగతనాలు జరుగుతుండటంతో ఉన్నతాధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా నంద్యాల పట్టణంలోని బంగారు వ్యాపారులకు అవగాహన కార్యక్రమం సిసిఎస్ పోలీస్ స్టేషన్ నందు నిర్వహించారు. బంగారు వ్యాపార దుకాణ యజమానులకు ఏఎస్పీ జావలి ఆధ్వర్యంలో పలు సూచనలు ఇచ్చారు. రాసి కూడా ఉంటాయి కదా, మరి లాస్ట్ షాప్ ముందు షాప్ ఉంటుంది కదా, సందులో కూడా మీరు మీ షాప్కి సంబంధించి లైటింగ్ ఖచ్చితంగా ఉండాలి. నాకు జాబ్ చూసుకోవాలి. చీకటిగా ఉందంటే ఖచ్చితంగా నేరం జరగడానికి అవకాశం ఉంటుంది, 100% అవకాశం ఉంటుంది. అక్కడ ప్రాపర్ లైటింగ్ ఉందంటే చేయడానికి ఎవరు ధైర్యం చేస్తారు. లైటింగ్ ఉండేది చూసుకోండి. మీ షాపులు రాసి కూడా ఉంటే పర్వాలేదు, లేకుండా మామూలు ఇండివిజువల్ షాప్స్ లాగా ఉంటే మాత్రం చుట్టూ లైటింగ్ ఉండేది చూసుకోండి. ప్రస్తుతం సమాజంలో బంగారం డిమాండ్ పెరగటంతో భారీగా ధర పెరిగిందని, దీంతో దొంగలు, డకాయిట్లు, దోపిడీదారులు బంగారం చోరీపై దృష్టి పెట్టినట్లు పలు సంఘటనలు తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో పలు బంగారు వ్యాపార దుకాణాలపై దొంగలు పడి చోరీ చేసిన సంఘటనలు జరుగుతున్నాయని హెచ్చరించారు. బంగారు వ్యాపారులు తమ దుకాణాల వద్ద పటిష్టమైన భద్రత, అలారం సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి దుకాణం వద్ద సీసీటీవీ ఏర్పాటు చేసుకోవాలని హెచ్చరించారు. బంగారాన్ని, వెండి వస్తువులను సురక్షిత లాకర్లలో భద్రపరుచుకోవాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఎవరైనా రెక్కి నిర్వహిస్తున్నట్లు గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రతిరోజు దుకాణం తెరిచిన వెంటనే ఏర్పాటు చేసుకున్న సీసీ ఫుటేజ్లను పరిశీలించి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో 1వ పట్టణ సిఐ సుధాకర్ రెడ్డి, సిసిఎస్ సిఐ సురేష్, పోలీసులు పాల్గొన్నారు. రీసెంట్ గా గోల్డ్ షాప్స్ లో దొంగతనాలు ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు సిసిఎస్సిఏ గారు, 1 టౌన్ సిఐ గారితో కలిసి గోల్డ్ షాప్ ఓనర్స్ అందరినీ పిలిపించి ఒక మీటింగ్ కండక్ట్ చేయడం అనేది. సో దీనిలో మెయిన్ గా మేము ప్రికాషనరీ మెజర్స్ గురించి చెప్పాము వాళ్ళకి. ఫస్ట్ థింగ్ ఏంటంటే సీసీటీవీ కెమెరాస్ కంపల్సరీ ఎన్షూర్ చేసుకోవాలి. అండ్ ఆల్సో స్టోరేజ్ అనేది స్టోర్ అవుతుందా లేదో చెక్ చేసుకోవాలి. అండ్ స్టోరేజ్ కూడా అట్లీస్ట్ ఒక 1 month స్టోరేజ్ ఉండేలాగా పెట్టుకోవాలి సీసీటీవీ కెమెరాస్ అని చెప్పడం అండి. ఆల్సో నైట్ టైమ్ వీళ్ళు షాప్స్ అన్ని క్లోజ్ చేసుకొని వెళ్ళిన తర్వాత అందరూ కలిసి కొంతమందిని సెక్యూరిటీ గార్డ్స్ గా అపాయింట్ చేసుకొని వాళ్ళని కూడా వీళ్ళ గోల్డ్ షాప్ లైన్స్ లో తిప్పుకొని అలర్ట్ ఉండేటట్లు ఇన్స్ట్రక్ట్ చేశాము. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ యాంటీసిడెంట్స్ కూడా మా దగ్గరికి కనుక వస్తే మా దగ్గరికి పంపిస్తే మేము కూడా చెక్ చేసి చెప్తామని చెప్పాము. అండ్ దీంతో పాటు బర్గ్లర్స్ అలార్మ్స్ అని కూడా ఉంటాయి. ఇన్ కేస్ నైట్ టైం లాక్ వేసి వెళ్ళిన తర్వాత అలారం కనుక ఆన్ చేస్తే ఎవరన్నా షట్టర్ కానీ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే వెంటనే అలారం అనేది మనకే వస్తుంది. సో ఇట్లాంటి సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవచ్చు అని వాళ్ళకి చెప్పడం అయింది. దీంతో పాటు షాప్ లోకి ఎవరు వస్తున్నారు, పోతున్నారు అనేది జాగ్రత్తగా గమనించుకుంటూ జ్యువెలరీ చూసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూపించాలి అనేది కూడా చెప్పాము. అండ్ వాళ్ళ సైడ్ నుంచి ఏదన్నా కావాలి అంటే మమ్మల్ని సంప్రదించమని మా నెంబర్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం అయినది. సో ఇవన్నీ ప్రికాషనరీ మెజర్స్ గా తీసుకుంటున్నాము సో దట్ జ్యువెలరీ షాప్స్ లో థెఫ్ట్స్ ఇలాంటివి జరగకుండా ఉండడానికి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.